ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన దానిపైన ఇప్పటికీ ఆ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం రాధాకిషన్ రావును కూడా ఆ పోలీసులు మాత్రం విచారణ కూడా తీసుకొచ్చినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఇద్దరిని అటు కేటీఆర్ ని ఇటు రాధాకిషన్ రావుని ఆ ఇద్దరిని కలిసి కూడా ఎలాంటి ప్రశ్నలు మాత్రం కొట్టించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి వ్యక్తుల సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటికే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలకు వరుసగా పిలవడం, ఇప్పటికే హరీష్ రావు కూడా దాదాపు 7:30 గంటల పాటు కూడా విచారించిన శక్తి మాత్రం ఇప్పుడు ఆ కేటీఆర్ కూడా విచారిస్తుంది. కేటీఆర్ ని విచారిస్తున్న సమయంలో మాత్రం కేటీఆర్ కు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి అంశాలు కూడా రాబట్టాలని చెప్పి ఇప్పటికే శక్తి భావించడం, దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాధాకిషన్ రావుని కూడా తీసుకొచ్చారని చెప్పి సమాచారం అవుతుంది. కాబట్టి రాధాకిషన్ రావుని అదేవిధంగా ఆ కేటీఆర్ ని 1-to-1 గా కూడా ఆ విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పి విచారణకు సంబంధించి కూడా విచారణలో ఎలాంటి అంశాలను కూడా ఫోకస్ పెట్టబోతుంది, ఎలాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో మాత్రం వాటిని రాబట్టబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విచారణకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఆ విచారణకు సంబంధించి కూడా ఇలా కేటీఆర్కి ఎలాంటి అక్కడ చూపించబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి తాజాగా కూడా రాధాకిషన్ రావుకు సంబంధించినంత వరకు రాధాకిషన్ రావుని పిలవడం మాత్రం ఇప్పటివరకే పొలిటికల్ సర్కిల్ లో ఒక హాట్ టాపిక్ గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి సిట్టుకు సంబంధించిన వరకు మాత్రం సిట్టు ఏదైతే విచారణకు సంబంధించిన ఒక విచారణ కూడా లేవనెట్టిందో విచారణ పూర్తి స్థాయిలో మాత్రం విచారణకు సంబంధించిన ప్రతి అంశం పైన కూడా కీలకంగా కూడా చర్చిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.